సో ఇవాళ మీకు నా హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను 6 మంత్స్ వాడిన తర్వాత. మోడల్ నంబర్ GSB 600. ఇది మనకు 13mm చెక్తో వస్తుంది. బాక్స్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్, ఎలా వాడాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అని అన్నీ ఉంటాయి మనకి. అండ్ మెయిన్ వచ్చేసరికి మిషన్ ఉంటుంది. అండ్ మిషన్ పక్కన పెడితే ఇది ఒక హ్యాండిల్, దానికి ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఉంటే మనకి గ్రిప్ వస్తుంది అనమాట, పట్టుకునేటప్పుడు, డ్రిల్ చేసేటప్పుడు. సో ఇలా 2 చేతులతో వాడచ్చు మనం. ఇది డిఫరెంట్ యాంగిల్స్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పట్టుకోవచ్చు, క్రాస్గా పెట్టుకోవచ్చు, మనకి ఎలా అనుకూలంగా ఉంటే అలా వాడచ్చు అనమాట. అండ్ ఇంకొకటి దీంట్లో డెప్త్ గేజ్ కూడా వస్తుంది, అంటే డ్రిల్లింగ్ ఎంత డెప్త్లో వేస్తున్నాము అని. సో మనము డ్రిల్ కొద్దిగానే వేసి స్టాప్ చేయాలనుకోండి, అప్పుడు మనకి ఇది స్టాపర్గా వాడచ్చు, ఉపయోగపడుతుంది. అండ్ ఇది మనకి కీ అన్నమాట, డ్రిల్లింగ్ బిట్ని ఫిట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి వాడతారు. మనము ఎప్పుడైనా ఫ్రీ హ్యాండ్తో స్ట్రైట్గా డ్రిల్ వేయాలనుకోండి, అప్పుడు దీన్ని ఈ సెంటర్ చూసుకొని వేసేయచ్చు అనమాట. ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేశాను దీనికి. మనకి అమెజాన్లో అమ్ముతారు దీన్ని, స్పిరిట్ లెవెల్. సో ఇలా యాక్యురేట్గా ఇది మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఎలా ఫిట్ చేసుకోవాలి దీన్ని అని. అండ్ దీంతో పాటు మనకి డ్రిల్లింగ్ బిట్స్ అయితే వస్తాయి, 4 టైప్స్ ఆఫ్ మెటల్కి వేసేకి, అండ్ వాల్కి వేసేకి, అండ్ వుడ్కి వేసేకి డ్రిల్లింగ్ బిట్స్ అయితే ఇస్తారు. స్క్రూస్ ఫిట్ చేసుకోవాలన్నా, లూజ్ చేసుకోవాలన్నా ఒక సెట్ అయితే ఇచ్చారు. సో దీన్ని డ్రిల్లింగ్ బిట్లో పెట్టుకొని ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి వాల్స్కి వేసేకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లగ్స్ కూడా ఇచ్చారు, అండ్ డిఫరెంట్ స్క్రూస్ కూడా. మనకి చిన్న దానిలోకి చిన్న స్క్రూస్, పెద్ద దానిలోకి పెద్ద స్క్రూస్. సో ఒక సెట్ మీకు కన్వీనియంట్గా ఉండేకి, ఎక్కడ మిస్ కాకోకుండా అంత ఒక ప్యాక్లో ఇచ్చారనమాట ఈ మోడల్. సో ఇది చాలా బెటర్. సో ఎక్కడ పడితే అక్కడ వెతుక్కోకుండా మనకు ఒక దగ్గరలోనే ఉంటాయండి, మన బాక్స్లోనే ఉంటాయి. ఈ మిషన్తో నార్మల్ ఇంట్లో వర్కే కాకుండా హెవీ డ్యూటీ డ్రిల్లింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చేసి చూద్దాం. ఇది మోర్ దాన్ 12mm మెటల్ ఐరన్ పీస్. సో దీనికి డ్రిల్ చేసి చూద్దాము ఎలా చేస్తుందో చూడండి. ఒక డ్రిల్ చేసేసి ఇంతమంది జస్ట్ ఒక 10 సెకండ్స్లో డ్రిల్ చేసేసింది. ఇప్పుడు వుడ్కి వేసి చూద్దాము. చూసారా ఎంత సింపుల్గా వేసేసిందో. ఇప్పుడు స్క్రూ అయితే చెక్కలోకి టైట్ చేసి చూద్దాము ఎలా చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ లివర్ పైన ఉండేదాన్ని లోపలికైతే ప్రెస్ చేయాలి ఇక్కడ నుండి, అప్పుడు ఆపోజిట్లో తిరుగుతుంది. సో అలా మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఏదైనా టైట్ చేయాలన్నా, ఏదైనా రిమూవ్ చేయాలన్నా జస్ట్ అంతే, ఈజీ. గోడకేసే బిట్ అయితే ఫిట్ చేసాం. ఇప్పుడు సింపుల్గా మనం హ్యామర్లో పెట్టుకొని వేయాలన్నమాట. అంతే. ఇప్పుడు ఇలాంటి పిన్ ఒకటి తీసుకొని ఈ హోల్లో పెట్టి కొట్టేయాలి. దీంతో ఎలాంటి ఫిట్టింగ్స్ అయినా చేసుకోవచ్చు. ఒక ఇంట్లో ఒక ఫస్ట్ ఎయిడ్ ఎలాగో అలానే ఒక మంచి డ్రిల్లింగ్ మిషన్ కూడా అవసరం. సో ఒకరి కోసం వెయిట్ చేయకుండా మనమే ఈజీగా చేసుకోవచ్చు, టైం అండ్ మనీ 2 సేవ్ అవుతాం కదా. ఇది ఓన్లీ 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఇది మనకు అరౌండ్ 2500 నుండి 3500 మధ్యలో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. 6 నెలలు వాడిన తర్వాత దీనికి 10 on 10 అయితే ఇస్తున్నాను.
అండ్ ఇది బిగినర్ ఫ్రెండ్లీ, సో ఎవరన్నా వాడచ్చు. సో దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే సేమ్ మోడల్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ పిన్డ్ కామెంట్లో కూడా పెడతాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎన్ని రకాల డ్రిల్లింగ్ బిట్స్ ఉంటాయి, ఏ డ్రిల్లింగ్ బిట్ ఏ దానికి వాడాలి అని తెలుసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.